విద్యార్థి మిత్రులందరికీ నమస్కారాలు. మనము ఇప్పుడు మరొక పాఠం చెప్పుకుందాం. ఈ పాఠం పేరు నారద గాన మాత్సర్యం. నారద గాన మాత్సర్యం. ఈ నారద గాన మాత్సర్యం అనేటటువంటి ఈ పాఠాన్ని రచించినటువంటి కవివరేణ్యులు పింగళి సూరనామాత్యుల వారు. వీరు రచించినటువంటి కళాపూర్ణోదయం అనేటటువంటి ప్రబంధములో నుండి ఈ పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. అయితే పింగళి సూరన రచించినటువంటి కళాపూర్ణోదయము ఒక ఉత్తమ స్థాయి ప్రబంధం. వీరు రాయలవారి ఆస్థానం లోపల ఉండేటటువంటి అష్టదిగ్గజ కవులలో ఒకరు అని ఒక వాదన ఉన్నది. కానీ ఆ వాదన నిజం కాదని పండితులందరూ కూడా తేల్చడము జరిగింది. మిత్రులారా, నేను మీకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఒకటే. మీరు రేపు రాబోయేటటువంటి కాలములో సంస్కృతిని ముందుకు తీసుకొని పోయేటటువంటి వాహికలు మీరే. కాబట్టి మీరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా సునిశ్చితంగా చూడవలసిన అవసరం ఉంటుంది. అందులో ప్రసిద్ధులైనటువంటి కవుల గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. దానివల్ల మీకు సంస్కృతి పట్ల, కావ్యాల పట్ల, ప్రబంధాల పట్ల అన్నిటిపైన మీకు అభిమానం పెరుగుతుంది. తద్వారా మీరు ఆ కవులకు సంబంధించిన రచనలు సేకరించడం మొదలుపెట్టి చదవడం కూడా ప్రారంభిస్తారు. అది మన జాతికి ఎంతో మేలు చేకూర్చే అంశం. మనము పింగళి సూరన గురించి కొంచెము అంశమాత్రంగానే కాకుండా కొంత లోతుగానే తెలుసుకుందాం. ఈ మధ్యాంధ్ర కవులలో శిల్ప చాతుర్య భావానికి భావబంధురమైనటువంటి కవితా రచనలో పింగళి సూరనకు సాటి రాదగినటువంటి కవులు ఎవరు కూడా లేరు. పింగళి సూరన క్రీస్తు శకము 1532 నుంచి 1583 మధ్యకాలంలో జీవించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈయన నంద్యాల సీమను పాలించినటువంటి కృష్ణంరాజు ఆస్థాన కవి. వీరు ప్రతిభావంతుడు, బహుకావ్యకర్త. వీరి రచనలు చూస్తే గిరిజా కళ్యాణము, గరుడ పురాణము, రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను కృతులను సూరన గారు రచించడము జరిగింది. లలాటేక్షణ భక్తిశీలుడగు సూరన తన ప్రథమ రచన అయినటువంటి గిరిజా కళ్యాణములో తన శివభక్తిని ప్రకటించి ఉంటాడు. గిరిజా కళ్యాణము నేడు కాలగర్భములో కలిసిపోయింది. అది మనకు అలభ్య గ్రంథము. కానీ కస్తూరి రంగకవి తన ఆనంద రంగరాట్ఛందములో ఘన్ ఎత్తికి ప్రమాణముగా గిరిజా కళ్యాణములోని పద్యమునే ఉదహరించినాడు.
ఇక తర్వాతది సూరణ గారి మరొక రచన గరుడ పురాణము. సూరణ గారు తాను గరుడ పురాణాన్ని రచించినట్లుగా ప్రభావతి ప్రద్యుమ్న అవతారికలో పేర్కొన్నాడు. కానీ గరుడ పురాణము నేడు లభించటము లేదు. అష్టాదశ పురాణములలో గరుడ పురాణము ఒకటి. దీనిని సూరణ ఎవరి కోరిక మీద రచించినాడో మనకు తెలియదు. కానీ ఈ గ్రంథము ఎవరి కంటలో పడలేదు, ఇది కూడా అలభ్యమే. ఇక మిగతా 3 కృతులు రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతి ప్రద్యుమ్నము. ఈ 3 కృతులు క్రొత్తదనముతో విలసిల్లుతూ అతని యొక్క సర్వతోముఖమైనటువంటి ప్రతిభ, పాండిత్య, కళాభిజ్ఞతలకు చాటుచున్నది. మొదటగా మనం చూడవలసింది రాఘవ పాండవీయం. తెలుగులో ద్వర్తికావ్య రచనకు శ్రీకారం చుట్టినవారు పింగళి సూరణ గారు. ద్వర్తికావ్యము అంటే 2 అర్థాలు వచ్చేటటువంటి కావ్యం. వీరు రచించినటువంటి ఈ రాఘవ పాండవీయము 4 అశ్వాసాల ద్వర్తి కావ్యము. ఈ రాఘవ పాండవీయమును ఆకువీటి పెద వెంకటాద్రి గారి యొక్క ప్రేరణతోటి విరూపాక్ష దేవునికి అంకితమనర్చడం జరిగింది. ఇది ఒక నవ్య ప్రకారములో రచించబడినటువంటి భవ్యమైన కావ్యం. ఇందులో భారతము, రామాయణము కథల జోడింపు కలదు. అనేకార్థక శబ్దమయమైనటువంటి సంస్కృతములో 2 అర్థములు సంపాదించడము సులభం. కానీ తెలుగులో మాత్రం అది దుర్ఘటనమైన కార్యక్రమంగా ఉంటుంది. అందున 2 కథలను జోడించడం మరీ కష్టం. అటువంటి కష్టాన్ని, అటువంటి దుష్కరత్వాన్ని పింగళి సూరణ గారు ఇలా చెప్పుకున్నారు. 2 అర్థంబుల పద్యముక్కటియు నిర్మింపగా శక్యంబు గాకుండు తద్గతిన్ కావ్యమెల్ల అగునే ఓహో అనంజేయదే పాండిత్యంబున నందును తెనుంగు కబ్బం అద్భుతం బండ్రు దక్షుణ్ణివ్వాడిల రామభారత కథలు జోడింప భాషాకృతిన్ అని చెప్పుకున్నాడు. అంటే భారతము, రామాయణము కథలకు ఆద్యంతము యథాస్థితిగా పొత్తు కుదరదు. ఈ రెండింటిని సంగ్రహపరిస్తే కథా విస్తృతి తగ్గుతుంది, కానీ వాటికి సహజంగా లేనటువంటి పొత్తు మాత్రము కల్పించబడదు. ఈ కష్టాన్ని అతిక్రమించటానికి సూరణ ఒక కథా ప్రణాళికను వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఎలా ఉంది? ఒక కథ వినియడితరి వేరొక కథపై దృష్టి ఇడిన ఒక వర్తము తోపకపోవును కాన ఏకార్థ కావ్యము ఎట్లెట్ల వినగదగు ఒకటొకటిన్. ఈ కథా ప్రణాళికలో రామాయణం ప్రకృతి, భారతము ప్రతికృతి. కానీ ఉభయ ప్రాధాన్యము చెడకుండా రచనా నిర్వహణము కొనసాగింది. అయితే సూరణ గారి యొక్క రాఘవ పాండవీయానికంటే ముందే భీమన అనేటటువంటి కవి ఒక రాఘవ పాండవీయ కావ్యాన్ని రాశాడని ఒక వాదన ఉన్నది, జనశ్రుతిలో ఉన్నది. అందుకనే సూరణ గారు అన్నారు, భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయే కాని అందు వండేమియు నేయడన్ నిలుచుటెవ్వరు కానరు అటుండనిమ్ము నా మహత ప్రబంధ రచన ఘన విశ్రుతి నీకు కల్వుటన్ నా మదింత ద్వయార్థకృతి నైపుణ్యం కలదంచు నెంచెదన్. భీమన అనేటటువంటి కవిగారు రాఘవ పాండవీయం అని దాన్ని రాశారనేటటువంటి మాట పెద్దల మాటనే ఉంది తప్ప అది ఎక్కడుందో ఇంతవరకు తెలియదు అని చెప్పి తనే చెప్పుకున్నాడు పింగళి సూరణ గారు. తొలి తెలుగు ద్వర్తి కావ్యాల్లో తెలుగులో లభ్యమైనటువంటి తొలి తెలుగు ద్వర్తి కావ్యము పింగళి సూరణ గారి యొక్క రాఘవ పాండవీయము. ఈ ద్వ్యర్థి కావ్య రచన చాలా సాహస కార్యం అనే విషయాన్ని గుర్తించినటువంటి సూరణ తన వినయాన్ని ప్రకటించాడు. కోవిదానుకంప ఘన బుద్ధించూపెద చమత్కృతి మత్కృతిత్వమున్ అని సూరణ పేర్కొన్నాడు.
కథాద్వయ సంఘటనము చేసేటటువంటి సమయంలో రెండు అర్థాలు కూర్చడం కోసం పింగళి సూరన ఆత్మ వ్యవస్థానార్థము ఏర్పరచుకునేటువంటి 6 విధములైన నియమాలు ఇలా చెప్పాడు ఒక పద్యంలో. ఆంధ్ర భాష సంస్కృతాభిభాషాశ్లేష, ఒక్కొక్క చోట నొక్కొక్క చోట, ఉచిత శబ్దశ్లేష ఒక్కొక్క చోట, అర్థశ్లేష ఒక్కొక్క తరిని, ముఖ్య గౌణ వృత్తి శ్లేష ఘటన ఒక్కొక్క తరి, అర్థాన్వయము వేరేయగును ఉనికి, శబ్దాన్వయ విభేద సంగతి ఒక్కొక్క తరినివి, ఒక్కొక్క తరిని రెండు మూడు కూడుటయన సముజ్వలము కాగా, నాకున్ తోచిన గతి పెక్కుపోకమలరా పెక్కుపోకలమరా, రామభారత కథలు పర్యాయ దృష్టించూచు సుమతులకేర్పడ నాచరింతు అని చెప్పుకున్నాడు. రాఘవ పాండవీయంలో 6 రకాలైనటువంటి నియమాలు శ్లేష ఏర్పాటు చేయటానికి సూరణ గారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆరుద్ర గారు చెప్పారు. అది ఆంధ్ర భాష సంస్కృతాభిభాషా శ్లేష ఒకటి, అంటే ఒక భాషలోని పదముని విరవడం వల్ల సంస్కృతం మూలంగా ఒక అర్థం, తెలుగులో వేరే అర్థం రావడం. ఇక ఉచిత శబ్ద శ్లేష, సంస్కృతాంధ్ర భాషలలో ఏ భాషలోని పదాలను ఆ భాషలోని పలు విధాలుగా విరిచి రెండర్థాలు సాధించడం. అర్థశ్లేష, పదములను ప్రయోగించినప్పుడు నానార్థాలను వివిధార్థములను సాధించడం. ముఖ్య గౌణ వృత్తి శ్లేష, వాచ్యార్థమునకు లక్ష్యార్థమునకును శ్లేష, అంటే లోకములో రూఢిగా వ్యాప్తిలో ఉన్నటువంటి పదములను తెలివి తేడలతో మరొక అర్థమును సాధించడం ముఖ్య గౌణ వృత్తి శ్లేష. అర్థాన్వయ శ్లేష, పదార్థమును వేరువేరుగా అన్వయించటం. శబ్దాన్వయ శ్లేష, పదముల విభిన్నాన్వయము. ఈ శ్లేష మార్గము ఇలా 6 రకాలైనటువంటి శ్లేషలను ఉపయోగించి పింగళి సూరన రాఘవ పాండవీయం అనేటటువంటి వ్యర్థి కావ్యాన్ని రచించడం జరిగింది. కాబట్టి ఇక రామభారత కథలను జోడించడం కోసం సూరణ గారు ప్రసిద్ధమైనటువంటి ఆ కథలో చేసినటువంటి మార్పుల గురించి వజ్జల చిన సీతారామశాస్త్రి గారు కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలుగులో ద్వ్యర్థి కావ్య రచనకు మూల పురుషుడు మాత్రము, మార్గదర్శకుడు మాత్రము పింగళి సూరణ గారు. ఇది మీకు సంక్షిప్తంగా ఇస్తున్నటువంటి ఒక వివరణ. ఇక తర్వాత కళాపూర్ణోదయం. ప్రస్తుతం మన పాఠ్యాంశం ఈ ప్రబంధముల నుంచే తీసుకోవడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. కళాపూర్ణోదయం ఒక అద్భుతమైన కల్పనా కథ గల 8 అశ్వాసముల మహాప్రబంధం ఇది. దీనిని సూరణ నంద్యాల కృష్ణంరాజుకు అంకితం ఇచ్చాడు. పింగళి సూరణకు పూర్వము ప్రఖ్యాతములైనటువంటి కథాంశములనే ఎంచుకొని కవులు కావ్యాలు రాశారు. అయితే కళాపూర్ణోదయము ఒక కల్పితమైనటువంటి కావ్యం. కళాపూర్ణోదయాన్ని గూర్చి సూరణకు సమకాలికుడైనటువంటి రామరాజభూషణుడు తన వసుచరిత్ర పీఠికలో కేవల కల్పనారథలు కృత్రిమ రత్నములని బాహాటముగా నిరసించాడు. పింగళి సూరణ రాఘవ పాండవీయమునకు తరువాతనే రామరాజభూషణుడు హరిశ్చంద్ర నలోపాఖ్యానము అనేటటువంటి ద్వ్యర్థి కావ్యం రచించాడు అనేటటువంటిది నిర్వివాదాంశం. ఈ 2 నిదర్శనాలను బట్టి పింగళి సూరణ రామరాజభూషణుడికి పూర్వుడు అని మనము చెప్పవచ్చు. సకల లక్షణ లక్షితంబైనటువంటి మహాప్రబంధము కీర్తి కారణము అని ఊహించి పింగళి సూరణ కృతిపతి యొక్క కోరికను మన్నించి అపూర్వ కథా సంవిధాన వైచిత్రీ మహనీయంబును శృంగార రసప్రాయంబును పుణ్యవస్తు వర్ణనాకరణీయంబును అగు కళాపూర్ణోదయమునందలి అపూర్వ కథాకల్పనను కథాకథన ప్రౌఢిని
పాత్ర చిత్రణ కౌశలమును తన రచనలో సూచించాడు. కథా సంవిధాన వైచిత్రిని చూస్తే కళాపూర్ణోదయములో ఉండేటటువంటి అపూర్వమైనటువంటి కథా నిర్మాణ కౌశలము అప్రతిమానం. కథారంభంలో ఉండవలసినటువంటి సరస్వతీ చతుర్ముఖుల యొక్క ప్రణయ కలహ వృత్తాంతమును సూరన కథా మధ్యములో కనపరిచినాడు. కథాకథనమున కాలక్రమ పద్ధతిని కాకుండా సూరన గారు కార్యకారణ పద్ధతిని అవలంబించి చెప్పి కథా మధ్య వృత్తాంతముతో కావ్యమును ఆరంభించాడు. సరస్వతి చతుర్ముఖుల పెంపుడు చిలుక కళభాషినిగా మధుర లాలసగా జన్మములెత్తి నిర్వహించినటువంటి జీవిత విశేషములను కళాపూర్ణోదయములో సూరన చాలా విపులంగా వర్ణించాడు. కథలన్నింటికీ కేంద్ర స్థానములో మృగేంద్ర వాహన ఆలయాన్ని తీసుకున్నాడు. మర్త్యలోకానికి బ్రహ్మేంద్ర లోకములతో ముడిపెట్టి సూచినాడు. కళాపూర్ణోదయము లోపల ఉండేటటువంటి కథ అనల్ప కల్పనా చాతుర్యముతోటి ముగుస్తూ నవలా లక్షణమును సంపాదించుకుంది. సూరన తిక్కన వలనే సంభాషణ చాతుర్యముతోటి కథను నడుపుతూ ఆ కథలను స్వయముగా చెప్పక పాత్రలతోటే చెప్పించాడు. ఒకే కథను పలువురి చేత చెప్పించి ముగించుట కూడా కళాపూర్ణోదయములో మనము చూడవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇందులోపల ఉండేటటువంటి కథ చాలా పెద్దది, అల్లుకుపోయిన తీగ వంటిది. కొంత నవల్లాగా, కొంత నాటకములాగా, కొంత ఈనాటి సినిమా చిత్రంలాగా ఈ రచన సాగింది అని ఆరుద్ర గారు చెప్పడం జరిగింది. రామలింగారెడ్డి గారు కథాకల్పనలోని వక్రతయే కళాపూర్ణోదయ గొప్పతనమునకు కారణమని లోకమునకు చాటిన వారిలో ముఖ్యులు కట్టమంచి రామలింగారెడ్డి గారు. రెడ్డి గారు తన కవిత్వ తత్వ విచారములో పింగళి సూరన ప్రతిభను శ్లాఘించారు. కళాపూర్ణోదయమునకు భావప్రకాశిక అను పేరుతో వ్యాఖ్యానము రాసిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. అయితే మనం కళాపూర్ణోదయ కథను కొంత పరిశీలిద్దాం. ద్వారకా నగరంలో కళభాషిని అనేటటువంటి ఒక వేశ్య ఉండేది, ద్వారకాంత. ఆమె చాలా సౌందర్యవతి. వేశ్యకులములో పుట్టినను మంచి గుణసంపద కలిగినటువంటిది, అభిమానవతి, విద్యావతి. ఈవిడ ఒకనాడు తన చెలికత్తులతో కూడుకొని ఉద్యానవనంలో ఉయ్యాలలు ఊగుతూ ఉంది. అలా ఊగేటటువంటి సమయంలో శ్రీకృష్ణుని యొక్క దర్శనార్థమై ద్వారకకు పోతూ ఉన్నటువంటి నారదుల వారు, అతని శిష్యుడైనటువంటి మణికందరుడు అలా ఉయ్యాలలు ఊగుతూ ఉన్నటువంటి కళభాషిని యొక్క అందానికి ఆశ్చర్యపడి దేవతాశ్రీలను తలదన్నగలదని ఆమెను ప్రశంసించుకొనుచూ పోతూ ఉన్నారు. అలా పోయేటటువంటి సమయంలో ఆకాశంలో విమానగతులై రంభ నలకూబరులు వెళ్తూ ఉన్నారు. రంభకు తాను అందగత్తెను అనేటటువంటి గర్వం ఉన్నది. నారదుడు కళభాషిని అందచందాలను పొగుడుతూ ఉంటే రంభ అసూయపడింది. విమానమును ఆపి ఆ మహర్షిని విమానములో ఎక్కించుకొని అతడు మాట్లాడినటువంటి మాటకు ఎగసక్యాలాడినాడు. వదలని ప్రేమ కలిగి ఉండుడని నారదుడు ఆ అప్సరుల జంటను ఆశీర్వదిస్తే ఆమె ఇలా అంది తమాషాగా, ఓ మునివర, మీ దీవెనచే మాపై ప్రేమ కొంత చెడక నిలుచునో ఏమో కాని ఇంక నీ నరభామల పోడుములకి తడు ప్రమయకమున్నే. నవ్వుల కనినటువంటి నారదుని మాట అమోఘమైనటువంటిది. ఇంతలో రంభా నలకూబర్ల విమానము భూమికి దగ్గరగా వస్తూ ఉన్న సమయంలో కళభాషిని నలకూబరుని చూస్తూ ఉంది. అతని అందాన్ని కూడా మెచ్చుకుంది. నలకూబరుడు రంభను కళాపూర్ణుని కథ తరువాయి చెప్పమనటం కూడా
ఆమె విన్నది. ఆమె ఆ కథ చెప్పరానిదని మాటలాడుచుండుట కూడా కలభాషని విన్నది. నారదుడు శిష్యునితో భూమికి దిగగానే కలభాషని అతనికి మ్రొక్కి తనను శిష్యురాలుగా స్వీకరించమని వేడుకుంది. ప్రసంగవశములో రంభా నలకూబరుల వృత్తాంతము ఆమె అడగడం గమనించినటువంటి నారదుల వారు కలభాషనికి నలకూబరుని పైన అభిప్రాయం ఉన్నట్లు గ్రహించాడు. రంభకు సవతి కలుగగలదని తాను పలికినటువంటి వాక్యములు నిజము చేయుటకై కలభాషని పనికి వచ్చునని నారదుడు ఊహించి ఆమెను శిష్యురాలిగా అంగీకరిస్తాడు. సంగీతపు పోటీలో తుంబురుని గెలవవలెనని నారదుడు కృష్ణుని వద్ద అతని భార్యల వద్ద సంగీతాన్ని అభ్యసిస్తూ ఉన్నాడు. నారదుని యొక్క శిష్యుడైనటువంటి మణికంధరుడు కృష్ణుని తన కవిత్వముచే మెప్పించి అతనిచే ఒక మణిహారమును పారితోషికముగా పొందాడు. మణికంధరుడు నారదునితో కృష్ణుని సభకు రాకపోకలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కలభాషనికి మణికంధరుని పైన ఆమెకు అభిమానము జనించింది. కానీ నలకూబరిని చూచిన తర్వాత ఆ అభిమానము కొంత మరుగుపడ్డది. నారదుడు శ్రీకృష్ణుని వద్ద 4 ఏండ్లు గానమును అభ్యసించి విద్యను పూర్తి చేసుకున్నాడు. తన యొక్క గాన ప్రావీణ్యతను గురించి శ్రీకృష్ణుని కాంతలు పరోక్షమున ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని అతడు తెలుసుకోవాలనుకుని కలభాషుడికి కామరూప విద్యను ప్రదర్శిస్తాడు. కామరూప విద్యను ప్రసాదిస్తాడు. అలా ప్రసాదించిన తర్వాత ఆమె ద్వారా నారదుడు తన అభిమతాన్ని ఈడేర్చుకుంటాడు. మణికంధరుడు పుణ్యక్షేత్ర సందర్శనమునకై వెళ్ళిపోయాడు. కలభాషునికి నలకూబరునిపై గల ప్రేమ సఫలము చేసుకునే అవకాశము లేక తనలో తాను తహతహలాడుతూ ఉంది. ఒకనాడు ఆవిడ తోటలో ఉండగా ఒక మాయాసిద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆమె అతనికి శుశ్రూషలు చేసి మెప్పించి తన ప్రియుని వద్దకు చేర్చమని వేడుకుంది. అతడు అలాగే అని ఆమెను తన సింహముకై ఎక్కించుకొని ఒక పాడుబడిన దేవాలయములో దించి మృగేంద్ర వాహన శక్తికి ఆమెను బలిపెట్టాలని చూశాడు. ఆ గుడిలో సుముఖాసక్తి అనేటటువంటి ఒకానొక యోగిని ఉంది. ఆమె కలభాషని సౌందర్యానికి అమాయకత్వానికి జాలిపడి ఆమెను మాయాసిద్ధుడు చంపకుండగా అడ్డుపడింది. అంతా మృగేంద్ర వాహన శక్తి ప్రభావము చేత మణిస్తంభుడను ఆ మాయాసిద్ధుడును కలభాషినిను ఎక్కడికో విసిరివేయబడ్డారు. అక్కడ పడినటువంటి సిద్ధుడు భయపడి పారిపోతున్నాడు. ఈ లోపల కలభాషిని నారదుడిచ్చిన వర ప్రభావము చేత రంభరూపమును తీసుకొని తన ప్రియుడైనటువంటి నలకూబరుని దగ్గర నిలిచింది. రంభ నలకూబరులు ఇరువురు తమ దారిన తాము వెళ్ళిపోయారు. కొంతసేపటికి వారి ముందు రంభరూపంలో ఉండేటటువంటి మరొక స్త్రీ ప్రత్యక్షమైంది. నలకూబరుని దక్కించుకోవడానికి వారిద్దరి మధ్య వాదము పెరిగింది. నేనే రంభను అని ఒకరు, అసలు రంభ నేనే అని మరి ఒకరు. అలా వాళ్ళు ఒకరు ఒకరు కలహించుకోవడం మొదలుపెట్టారు. అందు ఒక రంభ మరొకతని చూచి దేవసభకు వెళ్ళి ఈ వివాదాన్ని మనం పరిష్కరించుకుందాం అని చెప్పింది. మొదటి రంభ ఏదో వంక చూపి తాను దేవసభకు రాను అని చెప్పింది. ఆమెయే అసత్య రంభ అని నలకూబరుడు గుర్తించి ఆమెను తోసివేశాడు. నిజరంభ ఆమెను కత్తిచే మరణము నొందుమని శపించి ప్రియునితోటి వెళ్ళింది. రంభ నలకూబరులు ఈ విధంగా ఆనందంగా పోతూ ఉండే సమయంలో నలకూబర వేషధారి ఒకరు వారి కంటపడ్డాడు. అక్కడ కూడా మరలా కలహము, నేనంటే నలకూబరుని, నేనంటే నలకూబరునని వారి లోపల ఉండేటటువంటి వివాదము. అప్పుడు రంభ వారి లోపల ఎవరు నిజమైన నలకూబరుడో గుర్తించాలనే ఉద్దేశంతో కళాపూర్ణుని ప్రసంగం మనకు ఎక్కడ వచ్చింది అని ప్రశ్నించింది. దాంతో మొదటివాడు చెప్పలేకపోయాడు, రెండోవాడు చెప్పాడు. దాంతో రంభకు తెలిసిపోయింది ఎవరు నలకూబరుడు అని. అప్పుడు నలకూబరుడు ఆ మాయ నలకూబరుని అల్పావశిష్టాయువుగా
శపించాడు. ఇలా నారదుని యొక్క మాటలు నిజం కావడం గుర్తు చేసుకున్న తరువాత నలకూబరులు మరియు రంభ వాళ్ళు తమకు ప్రాయశ్చిత్తమైనదనుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ సమీపంలో ఉండి చూస్తున్నటువంటి మణిస్తంభ సిద్ధుడు మృగేంద్ర వాహనాలయమును చేరినాడు. కలభాషని కూడా అక్కడికి వచ్చి మణికంధరుడు ఈ లోపల ఇక్కడి నుండి వచ్చి అక్కడికి చేరుకున్నారు. ఇలా అందరూ పూర్వ పరిస్థితులందరూ కూడా ఒకరినొకరు చూసుకొని సుముఖాసక్తి యోగిని వారి వారి వృత్తాంతములను అడగగా మణిస్తంభుడు తాను చూచిన రంభాద్వయ కథను నలకూబర ద్వయ సన్నివేశమును వర్ణించి చెప్పాడు. ఇలా మాయారంభావేశమున వచ్చినది తానే అని కలభాషని చెప్పింది. మాయా నలకూబర వేషంలో రంభతో వివరించింది తానే అని మణికంధరుడు చెప్పారు. మొత్తానికి కలభాషని మణికంధరులు ఇలా మారు వేషములతో వండరులను కూడినందుకు సంతోషమును ఆశ్చర్యాన్ని పొందడము జరిగింది. మణికంధరునిపై మొదట తనకు అనురాగం ఉండేనని తనకు విధివశమున నలకూబరుని చూడగా అది మరొక విధముగా మారినది అని కలభాషని చెప్పి తనకు మణికంధరుని పొందేటటువంటి హృదయ ప్రీతి జనకమే అని కలభాషని సిగ్గుపడింది చెప్తూ మణికంధరుడు ఆమె మనోవేదనను శాంతింపచేస్తూ తానును మొదట ప్రేమించింది విధి ప్రేరణ రంభయందు మనసు కల్పితులని ఊరడించి తన తపోవృత్తాధికమును తెలిపాడు. రంభ వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత మణికంధరుడు కలభాషని యొక్క మనసుకు ఉల్లాసాన్ని కలిగించడానికి సుగాత్రి శాలీనుల వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. ఈ కథ చాలా అందమైన కథ. సుగాత్రి శాలీనుల కథను శారదాదేవే స్వయముగా చెప్పింది. ఈ కథ ఒక వింతైనటువంటి కథ. అయితే ఈ సుగాత్రే సుముఖాసక్తి, శాలీనుడే మణిస్తంభుడు. ఇలా ఉండేటటువంటి ఈ కథాంశంలో మణికంధరుడు తాను వలచినటువంటి కలభాషిని తన చేతితోనే చంపవలసిన అవస్థ తటస్థమవుతుంది. గత్యంతరము లేక అతడు ఆ క్రూర కార్యానికి ఒడబడుతాడు. ఆ తరువాత శల్యాసురుని సంహరించి వారి ప్రభావమున తానును మడిసి మరుజన్మమున సుముఖాసక్తికిని మణిస్తంభునకును కళాపూర్ణుడై జన్మించి సద్యోయవనమును కాంచుతాడు. కళాపూర్ణుడు మధుర లాలసను అభినవ కౌముదిని వివాహము ఆడుతాడు. పూర్వజన్మలో మణికంధరునకు కృష్ణుడు ఇచ్చిన మణిహారములోని నాయకమని మహిమ వలన మధుర లాలస కళాపూర్ణులకు జాతస్మరణము కలిగి జీవితానందము ఇనుమడిస్తుంది. ఇలా పింగళి సూరణ గారు రచించినటువంటి ఈ కళాపూర్ణోదయములో సరస్వతి చతుర్ముఖుల ప్రణయకరహ వృత్తాంతము, కళాపూర్ణుని కథకు బీజాలయ్యాయి. మణిస్తంభ సుముఖాసక్తుల కథ, స్వభావసిద్ధిని వృత్తాంతము, అలఘువ్రతునకు మధురలలస చెప్పినటువంటి మణికంధర వృత్తాంతము, శల్యాసుర చరిత్ర, అభినవ కౌముది వృత్తాంతము, ప్రథమాగమాది పురోహిత వృత్తాంతము, సత్వదాత్మ రూపానుభూతుల వృత్తాంతాలు, ఇవన్నీ ఇందులోపల ఉండేటటువంటి ఉపాఖ్యానాలు. ఈ ఉపాఖ్యానాలన్నీ మనం పక్కన పెట్టేస్తే కళాపూర్ణోదయం యొక్క కథాకల్పనకు కావలసినటువంటి మూల కథాసూత్రం మొత్తం కూడా సరస్వతీ చతుర్ముఖుల ప్రణయకేలియందే మనకు వాచ్యముగా తోస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి విశేషాంశం. అయితే ఎటుపోయి కళభాషిని, తర్వాత మణికంధరులు, నారదుడు, తుంబురుని యొక్క వాద వివాదాలు, ఇవన్నీ వీరి యొక్క ప్రజ్ఞకు తార్కాణాలు. ఇంకా మాయా సత్యారంభల వాగ్వివాదము సహజమై సవతుల స్వభావాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఈ సంఘటన షేక్స్పియర్ యొక్క కామెడీ ఆఫ్ ఎర్రర్స్లోని సంఘటనను పోలి ఉంటుంది అని విమర్శకుల అభిప్రాయం. ఇక్కడ మనం మరొక పాఠ్యాంశాన్ని చూస్తే
ఓ, వీరు రచించినటువంటి మరొక కావ్యము ప్రభావతి ప్రద్యుమ్నము. పింగళి సూరణ గారి యొక్క తుది రచన ఈ ప్రభావతి ప్రద్యుమ్నము 5 అశ్వాసాల ప్రబంధము. ఇది సూరణ యొక్క ఉత్తమ కవితాశక్తుల పరిణతిని ప్రదర్శిస్తుంది. కళాపూర్ణోదయము కేవలం కల్పన కథ. సమకాలికులైనటువంటి పండితులు లాక్షణికులు మెచ్చరు అని అనుకొని సూరణ ప్రభావతి ప్రద్యుమ్నములో అపూర్వమైనటువంటి ప్రబంధ రీతులను అనుసరించాడు. పింగళి సూరణ తండ్రి అయినటువంటి అమరామాత్యుడు సోమారాధ్య శిష్యుడై శివభక్తిని ఎక్కువగా చూపాడు. పిత్రాచారమును బట్టి లలాటేక్షణ భక్తిశీలుడైనటువంటి సూరణ అద్వైతీయే. రాఘవ పాండవీయము నాటికి ఫలాపేక్ష లేని సూరణ కృతి ప్రేరకుడైన ఆకువీటి వెంకటాద్రి ధర్మం అనుసరింప అక్కర లేకుండగానే సహజమైన శివభక్తిని ఎక్కువగా చూపాడు. ఇందులో విష్ణుస్థుతి చేయకపోలేదు. కళాపూర్ణోదయములో కృతిధర్మాన్ని అనుసరించి అందు విష్ణుభక్తిని ఎక్కువగా కొనియాడాడు. సందర్భవశములు అందు కూడా శివస్థుతి చేసి ఉన్నాడు. ఇందులో మాత్రము ప్రభావతి ప్రత్యుమ్న కాలము నాటికి సూరంలో చాలా మార్పు వచ్చింది. అతని కవిత యందు పవిత్ర భావము కలిగింది. తత్మూలమున పితృదేవతారాధన కావించాలని నిర్ణయం తీసుకొని ప్రభావతి ప్రద్యుమ్న అవతారికలో పింగళి సూరణ తన యొక్క పితృభక్తిని ప్రకటించి సూరణ తన ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధాన్ని తన తండ్రి అయినటువంటి అమరామాత్యునికి అంకితముగా ఇవ్వడము జరిగింది. ప్రభావతి ప్రద్యుమ్నములో పూర్వ ప్రబంధ రీతులు ఉన్నాయి. ఆయన చెప్తా ఉన్నాడు తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమను. తండ్రియు సుతులకు దైవం బండ్రు గదా వేదవాదులది వినియును నే వీండ్రును వాండ్రును బలె మా తండ్రిని పరమపూజ్యు కాగ తలపమితగునే ఏనుం పితృపూజన నాచ ఎట్లద్ది అయినం చెయ్యగవలయును కానన్ కృతి ఇచ్చి మేధినిపై నిలుపుదు అతని కీర్తి పరమేశు కృపన్ అని ఆయన చెప్పుకున్నాడు. ఇక ప్రభావతి ప్రద్యుమ్నాన్ని హరివంశం నుండి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఉండేటటువంటి విశేషమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ ప్రభావతి ప్రద్యుమ్నము అనేటటువంటి కథాంశం ఎక్కడిది అనే అంశం మీద చర్చలు ఉన్నాయి. ఆ చర్చాంశం మనకు అంతగా అవసరం లేదు. కాకపోతే ఇందులోపల ఉండేటటువంటి పాత్రలు చూసుకున్నట్లయితే ప్రభావతి, ప్రద్యుమ్నుడు, కృష్ణుడు, వజ్రనాభుడు, భద్రనటులు వీళ్ళు ఇందులో ఉండేటటువంటి పాత్రధారులు. పైగా ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది, శుచిముఖి అనేటటువంటి పాత్ర. ఈ శుచిముఖి అనేటటువంటి హంస బ్రహ్మ యొక్క రథవాహనుడైనటువంటి సారంధరుని యొక్క కూతురు. దాన్ని భారతీదేవే పెంచి పెద్ద చేసింది. దాని కవిత్వానికి మెచ్చి ఉపమాతిశయోక్తి కామధేను అనే బిరుదునిచ్చి సరస్వతీదేవే స్వయముగా దాని వేలికి తొడిగింది. శృంగార నైషధం లోపల ఉండేటటువంటి హంస కంటే కూడా ఈ హంస చాలా విశేషమైనటువంటి హంస. శుచిముఖి వలె దుర్ఘట సన్నివేశములేవి ఇది ఎదుర్కోలేదు. పింగళి సూరణ సృష్టిలో శుచిముఖి అపూర్వమైనటువంటి శిల్పం. అఘటనాఘటన సామర్థ్యము కలిగినటువంటిది శుచిముఖి. ఇది ఇంద్ర ఉపేంద్రులకే ఉపాయాలు చెప్పినటువంటిది. ప్రభావతి ప్రద్యుమ్నులను కలిపింది. వజ్రనాభుని చంపించి దేవతలకు మేలు చేకూర్చింది. బుద్ధి బలము చేత భావి కార్యాన్ని ఊహించేటటువంటి నేర్పు శుచిముఖికి ఉన్నది. శుచిముఖి తన తోటి హంసలతో కలిసి శత్రునగరమైనటువంటి వజ్రనాభుని పురాన్ని చేరినటువంటి సమయంలో ఇంద్రుని క్షమించమని అతనితో మాట నేర్పుతో తన ధర్మజ్ఞత ఇలా చెప్తా ఉంది. తడవుల బట్టి ఏము సతతమ్మును పోదుము వాని వీటికిన్ కడుమతి చాలమిన్ కడుపు కక్కురితిన్ సురలోకనాథ మా ఎడ గల ఎట్టి తప్పిది సహింపుము పక్షుల మోట
ఒక్క వెంబడి నిధి చెల్లెగాక రిపు ప్రాంతము చేరెడు వారల ఆత్తురే అని చెప్పుకుంది. ఇలా ఉండేటటువంటి శుచిముఖి పాత్ర చిత్రణ ప్రభావతి పద్యములో ఒక అద్భుతమైనటువంటి. ఇక ఇక్కడితో ఈ పరిచయాంశాన్ని ముగిద్దాము. ఎందుకంటే మనం పాఠ్యభాగ సందర్భంలోకి వెళ్ళవలసిన అగత్యం ఉన్నది. మనము కళాపూర్ణోదయ గురించి చెప్పుకుంటూ కథాంశాన్ని నేను మీకు దాదాపుగా వివరించడం జరిగింది. అందులోపల ఉండేటటువంటి కథాంశంలో పాఠ్యభాగ సందర్భం కూడా రావడం జరిగింది. బహుశా మీకు మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. దాన్ని ఒకసారి మీరందరూ కూడా దాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. నారదుడు మహాసంగీత విద్వాంసుడు. తనను మించినటువంటి విద్వాంసుడు లోకంలో ఎవరూ లేరు అన్నది నారదుని యొక్క బలీయమైన విశ్వాసం. నిజానికి నారదుని కన్న తుంబురుడు గొప్ప సంగీత విద్వాంసుడు. నీరు కొలది తామర అన్నట్లుగా సమయ సందర్భాలను బట్టి మాత్రమే తుంబురుడు తన సంగీత పాండిత్యాలను ప్రదర్శించేటటువంటి వాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకరోజు నారదుని వదిలిపెట్టి తుంబురుని లోపలికి పిలిపించుకొని ఆయన గాన మాధుర్యాన్ని వినడంతో నారదుడు కళ్ళు తెరిచాడు. తుంబురుడు తనకన్నా గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. తుంబురుని ఓడించాలనే పట్టుదలతో ఎక్కడెక్కడో సంగీత విద్వాంసులను గురించి ఆరా తీసి వారి దగ్గరకు వెళ్ళేటటువంటి వాడు. తన యొక్క కోరిక అక్కడ ఫలించలేదు. అది కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే తన కోరిక తీర్చగల సమర్థుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని నారద మహర్షి తపస్సు చేసి శ్రీమన్నారాయణ అనుగ్రహం పొంది శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో తాను శ్రీకృష్ణునిగా ఉద్భవించినటువంటి సమయంలో తన కోరిక నెరవేరుస్తాను అని శ్రీమన్నారాయణుడు వరం ఇవ్వగా ఆ తరువాత నారదుడు అంతకాలం ఎదురు చూసి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని వద్ద గాన విద్యను అభ్యసించి గొప్ప సంగీత విద్వాంసుడిగా అవతరించాడు. మణికంధరుడు నారదుని యొక్క శిష్యుడు. నారదుడు తాను గాన కళా విద్వాంసునిగా అవతరించాలని తుంబురుని అధిగమించడానికి పడినటువంటి పాటలను గురించి మణికంధరునికి తెలియజెప్పే సందర్భం లోపలిది ఈ పాఠ్యాంశం. అదే గాన మాత్సర్యం. మనం ఇక పాఠంలోకి నెమ్మదిగా ప్రవహిద్దాం. తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.